నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. నేను రహీం. తెలంగాణలో ఆ కుర్చీ ఎవరిది? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే టాపిక్. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుండటంతో ఎవరికి లక్కీ ఛాన్స్ దక్కుతోందన్న ఉత్కంఠ నెలకొంది. ఇంతకీ ఆ పదవి ఏంటి? దానికి ఎందుకంత క్రేజ్? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ అయ్యేది ఎవరు? ఇప్పుడు ఈ అంశంపైనే జోరుగా చర్చ సాగుతోంది. ఏ ముగ్గురు నలుగురు విద్యావేత్తలు ఒక్కచోట చేరినా దానిపైనే చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పదవిని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉండడంతో ఎవరికి దీనిని కట్టబెడతారన్న చర్చ రాజకీయ వర్గాల్లోనే కాదు, విద్యావేత్తల్లోనూ నెలకొంది. రాష్ట్రంలో ప్రాథమిక విద్యా ప్రమాణాలు పెంచే దిశగా పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేయాలని, సమూలంగా సంస్కరణలు చేపట్టాలని భావిస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇందులో భాగంగా విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ వ్యవస్థలో ఓ చైర్మన్ పదవితో పాటు ముగ్గురు సభ్యులు ఉండనున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవి కావడంతో ఈ స్థానంలో నియమితులైన చైర్మన్కు కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తారు. ఈ కారణంతోనే పలువురు విద్యావేత్తలు తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పోస్టుపై దృష్టి సారించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోస్టు కావడంతో ప్రభుత్వం కూడా అందుకు తగిన వ్యక్తులనే చైర్మన్గా నియమించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా పలువురు మాజీ ఐఏఎస్ అధికారుల పేర్లు, కొందరు ప్రొఫెసర్ల పేర్లను పరిశీలిస్తోంది. సర్కార్ ఆలోచన తెలుసుకున్న కొందరు మాజీ ఉన్నతాధికారులు, విద్యావేత్తలు తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రధానంగా 4 పేర్లను పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా తన ఇష్ట ప్రకారమే ఈ పదవిని భర్తీ చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచడంలో భాగంగా తమ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసేందుకు ఎవరైతే బాగుంటారన్న దానిపై ఇప్పటికే సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చారన్న ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి దృష్టిలో ఉన్న ఆ నలుగురు ఎవరన్న విషయాన్ని ఓసారి పరిశీలిస్తే మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ నాగేశ్వర్, ఎమ్మెల్సీ కోదండరాం ఈ లిస్టులో ఉన్నారు. వీళ్ల నలుగురి పేర్లనే ఎక్కువగా ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీళ్లలో మొదటి వ్యక్తి ఆకునూరి మురళి. సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన మురళి బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వంతో స్వయంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్తో విభేదించి తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఏపీలో ఉన్న అప్పటి వైసీపీ ప్రభుత్వంలో విద్యారంగ సలహాదారుగా పనిచేశారు. నాడు నేడు పేరుతో పాఠశాలల రూపురేఖలు మార్చడంలో ఆకునూరి మురళి చాలా కీలకంగా వ్యవహరించారు. కొన్ని పరిణామాలతో ఏపీలో సలహాదారు పదవి వదులుకోవాల్సి వచ్చింది మురళి. ఆ తర్వాతి కాలంలో రాష్ట్రంలో హస్తం ప్రభుత్వం రావడంతో మొదట్నుంచి సానుకూలంగా ఉన్నారు మురళి. వాస్తవానికి ఎన్నికల ముందే ఆయన పలు పార్టీలో చేరుతారని భావించినా అలాంటిదేమీ జరగలేదు. అదే సమయంలో రేవంత్ నాయకత్వంపై నమ్మకం ఉంచిన ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఆయనకు సన్నిహితంగా మెలిగారు. దీంతో ఆకునూరి మురళీకే ఈ పోస్టు దక్కవచ్చన్న ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో ఏపీలో వైసీపీ సలహాదారుగా ఇప్పటికే పనిచేసి ఉండడంతో విమర్శలేమైనా రావచ్చన్న టాక్ వినిపిస్తోంది. అందుకే సీఎం రేవంత్ కొంతమేర ఆచితూచి వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆకునూరి మురళి తర్వాత విద్యా కమిషన్ చైర్మన్ రేసులో ఉన్నారు ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ నాగేశ్వర్. తెలంగాణ సమాజంపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగిన వ్యక్తిగా ప్రొఫెసర్ హరగోపాల్కు మంచి పేరుంది. పౌర సమాజంలోనూ ఆయన అంటే ఎంతో గుర్తింపు, గౌరవం ఉన్నాయి. ఉన్నత విద్యావంతుడిగా ఆయన సారథ్యంలో విద్యా కమిషన్ చక్కగా పనిచేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ప్రొఫెసర్ నాగేశ్వర్కు 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. పైగా విద్యావేత్తగా అపార అనుభవం ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఇప్పటికే పలు సందర్భాల్లో నాగేశ్వర్ లాంటి వారి సేవలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉపయోగించుకుంటామని పీసీసీ చీఫ్ హోదాలోనే పలుమార్లు వెల్లడించారు రేవంత్ రెడ్డి. దీనికి తగ్గట్లుగానే ఇటీవలే హైడ్రా విషయంలో రేవంత్ సర్కార్ చర్యలకు అనుకూలంగా మాట్లాడారు ప్రొఫెసర్ నాగేశ్వర్. దీంతో ఆయనకు అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు.
ప్రొఫెసర్ కోదండరాం పేరు కూడా విద్యా కమిషన్ చైర్మన్ రేసులో వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమ జేఏసీ కన్వీనర్ గా ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు కోదండరాం. ఆ తర్వాతి కాలంలో బీఆర్ఎస్ అధినేతతో విభేదించారు. ఎన్నికలకు ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతిస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో కోదండరాంకు చెందిన తెలంగాణ జనసమితి మద్దతు తీసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆయనకు ఇటీవలే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. వాస్తవానికి కోదండరాంను మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగింది. అయితే ఇప్పటికే అమాత్య పదవులకు పెద్ద ఎత్తున పోటీ ఉండడంతో ఆయన్ను రాజ్యాంగబద్ధమైన పదవిలో కూర్చోబెట్టవచ్చన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇందుకోసం చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. మరి ఆ విధంగా అన్ని అవరోధాలు అధిగమించి సీఎం రేవంత్ ముందుకు వెళ్తారా, లేదంటే ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ నాగేశ్వర్లలో ఒకరికి ఛాన్స్ ఇస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇది వాళ్ళ ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.